పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని చల్లపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ముమ్మనేని రాజ్ కుమార్ నాని అన్నారు. విక్కుర్తి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని చల్లపల్లిలోని వృద్ధాశ్రమంలో గురువారం అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ముమ్మనేని నాని ఆధ్వర్యంలో ఆశ్రమం నిర్వాహకులు శీలం భాస్కర్రావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాసు వృద్ధులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ముమ్మనేని నాని భాస్కర్రావులు శ్రీనివాస్ అవనిగడ్డ నియోజకవర్గంలో చేస్తున్న సేవలను కొనియాడారు. ఆశ్రమం నిర్మాణానికి ₹1,00,000 విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా భాస్కర్రావు గుర్తు చేసుకున్నారు. తొలుత శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కేకును కట్ చేశారు. అనంతరం ఆశ్రమం నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తున్న శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. మాకు పరిచయమై తద్వారా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు మా సలహాలతో చేస్తున్నటువంటి విక్కుర్తి శ్రీనివాసరావు గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇటువంటి ఒక మహా మనిషిని, మంచి మనసున్న మనిషిని మా ఏరియాలో పుట్టడం కూడా మా అందరి అదృష్టం. ఎందుకంటే ఆపదలో ఉన్న మనిషిని దేవుడి తర్వాత ఆదుకునేవాడే మంచి మనసున్న మనిషి. అటువంటి వ్యక్తి మన శ్రీనివాసరావు గారు. మాకు చాలా తక్కువ టైం పరిచయంలో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టి తీసుకెళ్ళంగానే స్పందించి ఆ సమస్యను పరీక్షించే దిశగా ఆయన ప్రయత్నం చేయటం చాలా శ్లాఘనీయం. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ 10 మందికి ఇలాగే సేవ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సియోను వృద్ధాశ్రమంలో జరుపుకుంటాం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ వృద్ధాశ్రమం నానిగారి ద్వారా ఇక్కడ వృద్ధాశ్రమం ఉందని తెలుసుకున్నాను. నానిగారు ఒకసారి రిక్వెస్ట్ చేసి నా వృద్ధాశ్రమంలో బాగా చేస్తున్నారు, ఒకసారి చూద్దాం రండి అనగానే వచ్చి నేను ఇక్కడ చూసిన వీళ్ళు చేసే విధానం చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఎంతోమంది వృద్ధాశ్రమంలో ఇక పెద్ద కళ్ళు లేని వాళ్ళు, ఫిజికల్గా ఫిట్నెస్ లేని వాళ్ళు ఇక్కడ పడే బాధలు నేను స్వయంగా చూశాను. వాళ్ళకి వీళ్ళు అందిస్తున్న తోడ్పాటు చూసి నేను చాలా ఆనందపడ్డాను. దాంట్లో భాగంగా ఆ రోజు నేను వచ్చి ఇక్కడ స్లాబ్ వేసినా కూడా చుట్టూ గోడలు లేవని చెప్పి ఇమీడియట్గా స్పందించి నేను అమౌంట్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత ఇదిగా పర్ఫెక్ట్గా వీళ్ళ సేవ చేస్తున్న ఈ వృద్ధాశ్రమం సేవ చేస్తున్న దీనికి నా వంతు కృషి, నా సహాయం ఎప్పుడు ఉంటుంది. ప్రతి నెలకి 2 నెలలకి ఒకసారి వచ్చి ఆశ్రమాన్ని నేను సందర్శించి వీళ్ళ వెనకుండి వీళ్ళకి కావాల్సినవి కూడా ఏదున్నా కూడా నేను తోడ్పాటు అందిస్తానని చెప్పి ఈ సమయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు ఈరోజు వచ్చి నా చేతుల్లో నేను వీళ్ళకి కొంచెం నా చిన్న ఫుడ్ని అందించడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. మన చల్లపల్లి నిమ్మలతోట సియోను వృద్ధాశ్రమనందు మరి గౌరవనీయులు గొప్ప పారిశ్రామికవేత్త శ్రీ విక్కుర్తి శ్రీనివాసరావు గారు అవనగడ్డ మరి ఈ దినాన వారి బర్త్డే సందర్భంగా మన ఈ సియోను వృద్ధాశ్రమాన్ని దర్శించడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారు ఇంతకుముందు కూడా ఈ ఆశ్రమాన్ని దర్శించారు. మరి ఆ సమయంలో ఈ పిల్లర్ స్లాబ్ వేసున్న ఈ బిల్డింగ్ను చూసి మరి చాలా సంతోషపడ్డారు. మరి ఆ సమయంలో వారు దరిదాపుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని మనకు చేశారు. దాంతో ఈ గోడలు కట్టాం, ప్లాస్టింగ్లు చేసాం. మరి వారు ఈ ఆశ్రమం పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. మరి దినాన వారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమాన్ని దర్శించి మరి బీదలకు ఇలా అన్నదానం చేస్తూ మరి మమ్మల్ని ఒకసారి మరి సంతోషపరిచినందుకు వారికి మా ఆశ్రమం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదే సమయంలో మరి
వారి తల్లిదండ్రులు పేరు మీదుగా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో. మరి ముఖ్యంగా ఈ ఆశ్రమానికి వారు నిత్యదాతలుగా ఉంటూ మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారిని బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. మరి దేవుడు వారికి ఇచ్చిన నూతన సంవత్సరం నూతన మేలు దీవెన ఆశీర్వాదం కలగాలని, వారి భవిష్యత్తులో మరి ఉన్నతమైన స్థితికి, ఒక ఉన్నతమైన పొజిషన్కి వారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అదే సమయంలో వారి తల్లిదండ్రుల పేరు నిలబెడుతూ మరి పేదలకు, అనాథలకు, వందల వేల మందికి వారు ఈ రీతిగానే సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లాలని మరొకసారి ఆశ్రమం తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.